నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజా సాబ్ ఎలా ఉంది? ముఖ్యంగా తెలంగాణలో రాజా సాబ్ సినిమాకి కష్టాలు ఎదురవడానికి కారణాలు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా రాజా సాబ్ రిలీజ్ అయింది. భారీ అంచనాలతో చాలా వేలాది స్క్రీన్లో రిలీజ్ అయింది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సినిమా మీకు నచ్చకపోతే నా ఇంటికి వచ్చేయండి అని చెప్పడం కూడా జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా రాజా సాబ్ ప్రీమియర్ షోలు 8వ తేదీనే పడ్డాయి రాత్రిపూట. అటు అమెరికాలో కావచ్చు, కెనడాలో కావచ్చు, అలాగే హిందీ బెల్ట్లో కావచ్చు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా రాజా సాబ్ షోలు పడ్డాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా బట్ తెలంగాణలో మాత్రం రాజా సాబ్ ప్రీమియర్ షోలు పడలేదు. అది కూడా 11:30, 12 తర్వాత అక్కడక్కడ కొన్ని థియేటర్లో మాత్రమే ప్రీమియర్ షోలు పడ్డాయి. దీనికి గల ప్రధాన కారణాలు ఏమిటి? రాజా సాబ్ సినిమా ఎలా ఉంది? నేను రాజా సాబ్ సినిమా చూడడానికి ప్రీమియర్ షో అంటే అప్పటికప్పుడు చాలా షార్ట్ టైంలోనే 10 గంటలకి బాలానగర్లో విమల్ 70mm థియేటర్లో మీడియా కోసం ఒక ప్రీమియర్ షోని ఏర్పాటు చేశాం. మీడియా వాళ్ళందరూ కూడా రావాలి అని అక్కడ నిర్మాతల నుంచి మెసేజ్ అయితే వచ్చింది. సో ప్రభాస్ అభిమానుల కోసం మీడియా షో కాబట్టి వెళ్ళి రివ్యూ చెప్దామన్న ఉద్దేశంతో నేను విమల్ థియేటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళాక ఆ థియేటర్ దగ్గర పరిస్థితి అంటే ఒకసారి వీడియో చూడండి. నేనే కొంచెం దూరంగా ఉండి స్వయంగా నా మొబైల్లో రికార్డ్ చేసిన వీడియో ఇది. అదో మళ్ళీ అటు నుంచి దాడి చేస్తున్నారు. లోపలికి వెళ్దాం. వినరుగా మాటలు. అటు నుంచి దాడి చేస్తూ ఉన్నారు, ఇటు నుంచి దాడి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కర్రలు తీసుకొని ప్రేక్షకుల్ని తరమేయడం కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళెవరు కూడా మీడియా వాళ్ళు కాదు. మీడియా వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే వచ్చారు. మొత్తం కూడా ప్రభాస్ గారి అభిమానులు. ఒక 1000 మందికి పైగానే థియేటర్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశారు. కొంచెం తేడా పడినా సరే పుష్ప 2 సంధ్యా థియేటర్ ఉంది కదా, అలాంటి పరిస్థితి ఎదురయ్యేది. కొంచెం తేడా పడినా సరే మరొక సంధ్యా థియేటర్ లాగా పుష్ప 2 లాగా తొక్కిసలాట జరిగి ఉండేది. ఆ తొక్కిసలాట్లో ఏ ప్రభాస్ అభిమానం, ఏ మీడియా సోదరుడో గాయాల పాలవడమో లేదంటే దురదృష్టం బాలేకపోతే ప్రాణాలు కోల్పోవడమో జరిగేది. ఎందుకు ఇంతలా జరిగింది, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. తెలంగాణ మొత్తం మీద 10 గంటలకి ఎక్కడా కూడా రాజా సాబ్ షో లేదు. 9 గంటల షోల కోసం ప్రభాస్ అభిమానులు చాలా వెయిట్ చేశారు. నైజాంలు ఈసారి రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో 1000-2000 జేబులో పెట్టుకుని వచ్చేసారు. అన్ని థియేటర్ల దగ్గర కూడా ఉన్నారు. కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా లేదు. 9 అయింది, 9:30 అయింది, 10 అయింది, ఎక్కడా కూడా ప్రీమియర్ షోలకు సంబంధించిన సమాచారం లేదు. కానీ మీడియా వాళ్ళకు చూపించాలి, వాళ్ళు రివ్యూ ఇస్తే సినిమాకి బాగుంటుందనే ఉద్దేశంతో అప్పటికప్పుడు విమల్ 70mలో మీడియా షో అని పెట్టారు. ఈ సమాచారం లీక్ అయిపోయింది. మరి ఎలా లీక్ అయిందో తెలియదు. ప్రభాస్ అమ్మాలకు లీక్ అయిపోయింది. ఏదో షార్ట్ న్యూస్ యాప్ అంట. వాళ్ళు ఇలాంటి విషయాలు కూడా ఎలా పెడతారు? ఏదో న్యూసా, మీడియాకు పలానా టైంలో షో ఉందని చెప్పేసి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదనుకుంటా. ఏవి పెట్టాలో న్యూస్లో, ఏవి పెట్టకూడదో వాళ్ళకి అర్థం కావట్లే. సో వాళ్ళు పెట్టేశారు, అది వైరల్ అయిపోయింది. ప్రభాస్ అభిమానులు మొత్తం కూడా హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో ఎక్కడా షోలు లేవు కాబట్టి విమల్లో షో ఉంది కాబట్టి మీడియా షో వెంటనే అందరూ కూడా వచ్చేసారు. మొత్తం వచ్చేసారు. మీడియా వాళ్ళు వెళ్ళడానికి కూడా లేదు లోపలికి. గేట్ తీస్తే ఎక్కడ అందరూ లోపలికి వచ్చేస్తారో థియేటర్ బద్దలైపోతుంది. థియేటర్ యాజమాన్యం భయపడిపోయింది. మైత్రి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఆ 70mm విమల్ థియేటర్. సో చివరికి మీడియా వాళ్ళు ఒక 4-10 మందిని తీసుకెళ్దాం, చిన్న గేట్ అలా ఓపెన్ చేయగానే మొత్తం ప్రభాస్ అభిమానులందరూ కూడా గేట్లు బద్దలు కొట్టుకుని థియేటర్ లోపలికి వెళ్ళిపోయారు. 100 మంది వెళ్ళిపోయారు. ఇక్కడ థియేటర్ యాజమాన్యం చాలా బలవంతంగా వాళ్ళని మళ్ళీ బయటకు పంపించాల్సి వచ్చింది. సో గేట్లన్నీ ఓపెన్ అయిపోయాయి కాబట్టి థియేటర్ దగ్గర నుంచి ఎవరు పోలేదు. ప్లకార్డులు తీసుకొచ్చారు, జెండాలు తీసుకొచ్చారు. మాకు అన్యాయం చేస్తారా, మాకు షో వేయరా, మీడియాకి మాత్రం వేస్తారా, మేము ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నామని పెద్ద గందరగోళం జరిగింది. ఇక నేను వచ్చేసాను ఆ జనాన్ని చూసి, మనం అక్కడ ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పేసాను. అయితే ఎప్పటికో ఇక అభిమానులు భీష్మించుకుని కూర్చోవడంతో మీడియా వాళ్ళని లేదు, అభిమానులు లేదు, మొత్తంగా ఫ్రీగా షో వేసేసారట విమల్ 70M థియేటర్లో. ఎందుకు ఈ పరిస్థితి అంటే రాజా సాబ్ సినిమా నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వానికి వినతి పెట్టారు.
మాకు ప్రీమియర్ షోలు వేసుకోవడానికి, ఆ ప్రీమియర్ షోలకి టికెట్ల రేట్ల పెంపుకి, అలాగే 9వ తేదీ నుంచి కొద్ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో టికెట్ల రేటు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. బట్ అది తెలంగాణ సర్కారు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మనశంకర వరప్రసాద్ అలాగే రాజాసాబ్ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? మేము ఉత్తర్వులు ఇచ్చింది గేమ్ చేంజరు, పుష్ప 2, అఖండ 2 ఈ సినిమాలకు మాత్రమే, ఆ సినిమాలకు మాత్రమే టికెట్ల రేట్లు పెంచవద్దు అన్న ఆదేశాలు వర్తిస్తాయి. సో వీళ్ళు ఏవైతే మీకు లెటర్లు సమర్పించారో ఈ సినిమా నిర్మాతలు, వాటిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి హైకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దీనికోసం నిర్మాతలు చాలా కష్టాలు పడ్డారని తెలుస్తూ ఉంది. అంటే టికెట్ల రేట్లు కొంచెం పెంచితే ప్రీమియర్లు అంటే 500, 600, 1000, 800 పెట్టుకుంటే కొంత కలెక్షన్ వస్తాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం దగ్గర చాలా లాబింగ్ చేశారట, చాలా వినతులు చేశారట, చాలా ఫోన్లు కూడా చేశారట. బట్ ఆ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మధ్యనే చెప్పారు, మీరు టికెట్ల రేట్ల కోసం పెంపు కోసం మా దగ్గరికి రావద్దు అని. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా పుష్ప 2 సందర్భంగా, తొక్కిసలాట సందర్భంగా అసెంబ్లీలో కూడా చెప్పారు, ఇలా టికెట్ల రేట్లకి వాటికి వీటికి రావద్దు మా దగ్గరికి అని చాలా సీరియస్ అయ్యారు. సరే, ఆ తర్వాత కొన్ని సినిమాలకైతే తప్పనిసరి పరిస్థితుల్లో అంటే ఆ సినిమా బడ్జెట్ కావచ్చు, ఆ సినిమా పెట్టిన ఖర్చు కావచ్చు, ఇవ్వాల్సి వచ్చింది కొన్ని సినిమాలకి. అదే నేపథ్యంలో ఇస్తార్లే చివరి మూమెంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం అని రాజాసాబ్ నిర్మాతలు భావించారు. కానీ అర్ధరాత్రి 1:30, 2 దాకా కూడా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఫ్యాన్స్ తెలంగాణ వ్యాప్తంగా నైజాంలో ఆగ్రహవేశాలు రావడం కానీ, విమల్ థియేటర్ ఒక విధంగా పగలగొట్టే స్థాయికి వెళ్ళిపోవడం కానీ, 11:30 తర్వాత మాత్రం కొన్ని థియేటర్లు బహుశా అయితే ఐమాక్స్ మరి ఒక 10 థియేటర్లో మాత్రమే షోలు వేశారు అంతే. అరే 11:30కి షో, 11:30కి ఓపెన్ చేసి బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్ 11:40కే షో, 11:45కే షో అంటే ఎలాగా? అంటే ఇక్కడ ప్రణాళిక లోపం కూడా ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం దగ్గర హైక్స్ కోసం వెయిట్ చేయడం, టైం వేస్ట్ అయిపోయింది. అప్పటికప్పుడు రిలీజ్ చేయడం బుక్ మై షోలో, డిస్ట్రిక్ట్ యాప్లో ఎక్కువ టైం లేకపోవడం. ఎక్కడో ఎస్ఆర్ నగర్లో ఉంటాడు ఒక వ్యక్తి, అతను ఐమాక్స్కి పోవాలి, ఒక 5 నిమిషాలంటే కుదరదు షో అంటే. ఇంకెక్కడో నిజాంపేటలో ఉంటాడు, ఐమాక్స్కి పోవాలి, 10 నిమిషాల్లోనే షో ఉంది. బట్ ఎలా కుదురుతుంది? సో ప్రణాళిక లోపం ఇదంతా ఉంది. ఏదో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళారు, టికెట్లు కొనుక్కున్నారు, అర్ధరాత్రి ఏదో 11:30, 12 షోలు చూశారు అంతే. చివరికి 1:30 తర్వాత 2 ఆ టైంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లు, అది కూడా ప్రీమియర్ షోలు కాదు, అప్పటికే అయిపోయింది టైం అంతా కూడా, ప్రీమియర్ షోలు అక్కడక్కడ కొన్ని చోట్ల వేశారు. 9వ తేదీ నుంచి టికెట్ల రేటు పెంచుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. అది కూడా కొంత తక్కువ మాత్రమే. తెలంగాణలో 9వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లో ₹105 ఎక్స్ట్రా, మల్టీప్లెక్స్లో ₹132 ఎక్స్ట్రా పెంచుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కూడా సింగిల్ స్క్రీన్లో ₹62, మల్టీప్లెక్స్లో ₹89 మాత్రం పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ₹700 నుంచి ₹1000 వరకు ప్రీమియర్ షోలకి అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ 150, మల్టీప్లెక్స్ 200 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో రాజాసాబ్ సినిమాకి భారీ నష్టం జరిగింది. ప్రీమియర్ షోలు లేకపోవడం, టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువ మాత్రమే. 12వ తేదీ నుంచి ₹62, ₹89 మాత్రమే పెంచుకునే అవకాశం లభించింది. సో రాజాసాబ్కి భారీ నష్టం. అంటే నిర్మాతల ప్రణాళిక లోపం కావచ్చు, ప్రభుత్వం నుంచి తగిన సహకారం సరైన టైంలో రాకపోవడం కావచ్చు, రాజాసాబ్ సినిమా నైజాంలో చాలా భారీ నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. అంటే ఇంకా రాబోతా ఉన్న సంక్రాంతికి ముందుగానే అటు ప్రభుత్వాలతో మాట్లాడుకోవడం కానీ, ఒక ప్రణాళిక కానీ, ప్రీమియర్ షోలు కానీ, అమ్మాయిలు అయితే వెయిట్ చేస్తారు కదా. సాధారణ ప్రేక్షకులు సినిమా రిలీజ్ అయ్యాక పండగకు ఇంకో చోట చూస్తారు ఒక రోజున. బట్ ఫ్యాన్స్ అయితే రిలీజ్ రోజే చూడాలి, లేదంటే ప్రీమియర్ షో చూడాలి అని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు విమల్ థియేటర్ దగ్గర జరిగిందని కూడా నేను తప్పు పడట్లేదు. ఫ్యాన్స్ ఇలా వచ్చేసారు, తొక్కిసలాట జరిగి ఉండేది అని. ఎందుకంటే ప్రణాళిక లోపం ఎక్కడా లేదు. ఆ ఒక్క చోట మాత్రమే సినిమా ఉంది. అప్పటి వరకు 10 వరకు ఉన్న సమాచారం మేరకు మరి ఫ్యాన్స్ ఏం చేస్తారు? వస్తారు, తమ అభిమాని హీరోని చూడాలి అని చెప్పేసి. సో వాళ్ళని కూడా తప్పడానికి లేదు. ప్రణాళిక లోపం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫ్యాన్స్ని మనం ఎట్టి పరిస్థితులు తప్పు పట్టలేము. మీరు ప్రీమియర్స్ అన్ని థియేటర్లో వేసేసి ఉంటే ఎంత జరిగేది? హ్యాపీగా ఏ థియేటర్ కావాలంటే ఆ థియేటర్, ఏ ఏరియాలో వాళ్ళు ఫ్యాన్స్ ఆ ఏరియాకి వెళ్ళిపోయేవాళ్ళు కదా. కనీసం ప్రీమియర్లకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆ సింగిల్ స్క్రీన్లో ఏ ధర ఉందో, మల్టీప్లెక్స్లో ఏ ధర ఉందో, మొత్తం థియేటర్లన్నీ కూడా ప్రీమియర్లు కనీసం 10 తర్వాత వేసేసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కనీసం ఒక 6 కోట్లో 7 కోట్లో టికెట్ రేట్లు పెంచకపోయినా సరే ప్రీమియర్ల ద్వారా కలెక్షన్ వచ్చి ఉండేవి. సో ఫ్యాన్స్ని నిరాశపరిచారు. వాళ్ళకి రావాల్సిన కలెక్షన్ ప్రీమియర్ల ద్వారా అది కూడా నిర్మాతలు పోగొట్టుకున్నారు. పక్కా ప్రణాళిక లోపం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి కూడా సరైన టైంలో సహకారం అందించలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా,
టికెట్ల రేట్ల పెంపునైతే ఎట్టి పరిస్థితుల్లో మనం సమర్థించం. సామాన్య ప్రేక్షకుడికి సినిమా వినోదం అనేది ఖచ్చితంగా అందుబాటులోనే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వందల కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత కూడా నష్టపోకూడదు. అటు ప్రేక్షకుడికి అందుబాటులో సినిమా ఉండాలి, నిర్మాత నష్టపోకుండా ఒక మంచి ధరని మధ్యస్థంగా నిర్ణయించాలి. అంతేగాని వేలకు వేలు పెట్టమని కాదు ఉద్దేశం. సో మొత్తంగా రాజా సాబ్ తెలంగాణలో ప్రీమియర్లో పడకపోవడానికి ప్రధాన కారణం ఇది, ఫ్యాన్స్ నిరాశకు గురవడానికి ప్రధాన కారణం ఇది. సో ఇక సినిమా విషయానికి వస్తే చెప్పాను కదా, చూపించా కదా, వెళ్ళాను. ఆ క్రౌడ్కి అదంతా కూడా ఎందుకు అని చెప్పేసి అని చూడలేక నేను రావడం జరిగింది మీడియా మిత్రులతో కలిసి వెనక్కి. సినిమా విషయానికి వస్తే కొన్ని రివ్యూలు అయితే నేను చదివాను, కొంత నమ్మదగిన రివ్యూలే. వాళ్ళేమీ కక్షపూరితంగా యాంటీ ఫ్యాన్స్ అదేమీ కాదు. రాజా సాబ్ అయితే మిశ్రమ స్పందన వస్తూ ఉంది. మారుతి అండ్ ప్రభాస్ గారి నుంచి ఆశించిన కాంబినేషన్, ఆ కామెడీ కానీ హారర్ కామెడీ కానీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదనే మాట వినిపిస్తూ ఉంది. ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇక్కడ ప్రభాస్ మాత్రమే. ప్రభాస్ యాక్షన్ సీన్స్, ప్రభాస్ కామెడీ అంటే వింటేజ్ లుక్స్, వింటేజ్ కామెడీ. నాకు ప్రభాస్ గారివి బుజ్జిగడ్డ సినిమా అంటే చాలా ఇష్టం. కామెడీ అదిరిపోద్ది అసలు. డార్లింగ్ అయితే ఎన్నిసార్లు చూసాను లెక్కే లేదు. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ అద్భుతంగా చేసాడు. ఆ 2 సినిమాలు మాత్రం ప్రభాస్ కేకంతే చెప్పాలి. సో అలాంటి ప్రభాస్ని చూద్దామని వెళ్ళిన వాళ్ళకి కొంత కామెడీ అయితే ఉంది. నాయనమ్మ ప్రభాస్ సెంటిమెంట్ ఇది కూడా కొంత బాగుందని అయితే చెప్తా ఉన్నారు. ఇంటర్వెల్కి ముందు కొంత సినిమా బాగుంది, ప్రీ క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అని టాక్ వినిపిస్తూ ఉంది. మిగతా సినిమా అంతా కూడా అంటే సినిమా మొదలైన 5 నిమిషాలకే చాలా స్లో నేరేషను, సంబంధం లేని సీన్లు, ఒక సీన్ తీసుకొచ్చి అతికించినట్లుగా ఉంది. బాగా డ్రాగ్ ఉంది ఫస్ట్ హాఫ్. పైగా సినిమా 3 గంటల 10 నిమిషాల రన్ టైం ఉంది. 3 గంటల 10 నిమిషాల రన్ టైం ఉంది. కొంత కట్ చేసి ఉంటే బాగుండేది. ఒక 2 గంటల 40 నిమిషాలకు 45 నిమిషాలకు కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఎడిటర్ పని చేయలేదు. ఇలా రకరకాల వినిపిస్తూ ఉన్నాయి. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి ప్రభాస్ని ఆ వింటేజ్ లుక్స్లో చూసి ఆ వింటేజ్ కామెడీ యాక్షన్ సీన్స్ ప్రభాస్ అభిమానులు కొంతవరకు ఎంజాయ్ చేస్తారేమో, కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అంత ఎక్కకపోవచ్చేమో, కొంత నిరాశ పడతారేమో అన్న రివ్యూలు అయితే వినిపిస్తాను. నేను సినిమా చూడలేదు కాబట్టి నేనేం పూర్తి రివ్యూలోకి వెళ్ళడం లేదు. సినిమా చూడకుండా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వెళ్ళడానికి వెళ్తే ఏం జరిగిందో మీరు చూశారు. సో మొత్తంగా అయితే ఓవరాల్గా అయితే విఎఫ్ఎక్స్ కూడా అంత బాగాలేదు. బాగా డబ్బులు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు, పెట్టారు. ఆ సెట్లు అవి కూడా వేశారు. బట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అయితే ఆశించిన స్థాయిలో లేవు అని నేనేమనుకున్నానంటే, ప్రభాస్ని పెట్టి ఒక పెద్ద పాన్ ఇండియా హీరోని పెట్టి ఒక హారర్ కామెడీ అంటే ఇటీవల బాలీవుడ్లో ట్రెండ్ నడుస్తూ ఉంది. స్త్రీ హిట్ అయింది హారర్ కామెడీ, స్త్రీ 2 కూడా హిట్ అయింది, తామ కొంచెం పర్వాలేదు ఒక యావరేజ్. సో ఆ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఇలాంటి బాలీవుడ్లో అలాంటి ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఇలాంటి హారర్ కామెడీ తీసుకుంటే పెద్ద మార్కెట్ హిందీలో ప్రభాస్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా కొట్టేస్తారు అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆశించిన స్థాయిలో మారుతి సినిమాని తీర్చిదిద్దలేకపోయారు. స్క్రీన్ ప్లేలో లోపాలు, కథలో లోపాలు, ఒక జోనర్కి అవ్వకుండా అంటే కొద్దిసేపు కామెడీ అని, కొద్దిసేపు లవ్ ట్రాక్ అని, కొద్దిసేపు హర్రర్ అని, ఏదో 4-5 ప్రపంచాలని ఇలా అక్కడక్కడే తిప్పేశారు. గందరగోళానికి గురిచేశారు కథ ద్వారా, స్క్రీన్ ప్లే ద్వారా. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని పెట్టుకుని చాలా వీక్ రైటింగ్ ఉంది అన్న కథనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే పండగ సీజన్ కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో అలాగే హిందీ బెల్ట్లో కొంత కలెక్షన్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరేం జరుగుతుంది అనేది. ఈ వీడియో పైన రాజా సాబ్ మీరు చూసుంటే మీ రివ్యూ, తెలంగాణలో రాజా సాబ్కి జరిగిన అన్యాయం పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇచ్చేయండి.